ఫస్ట్‌లీ మిమ్మల్ని ప్రణవ్ బాబు అనాలనా? ప్రణవ్ సార్ అనాలనా? ప్రణవ్ అని పిలవచ్చా? మీరు మంచిగా ప్రణవ్ అని పిలవండి. అంటే నేను పిలవడం వరకి కొంత మిమ్మల్ని పిలుస్తారేమో ప్రణవ్ గారు అని నేను సంబోధిస్తా తప్పులేదు. కానీ నియోజకవర్గంలో గాని, మీ చుట్టూనున్న నాయకులు గాని, లేకపోతే ప్రణవ్ బాబు, ప్రణవ్ బాబు అంటుంటే ప్రణవ్ బాబా మీ యాక్చువల్ నేమా? నా పేరు ఓన్లీ ఉడితల ప్రణవ్. ఆ! సో, యాక్చువల్ మై అఫీషియల్ నేమ్. ఓకే. అన్న అని అంటారు హ్మ్. కొంతమంది. కొంతమంది ప్రణవ్ బాబు అని అంటారు. హ్మ్. సో, ప్రణవ్ అని అంటారు. హ్మ్. సో, ప్రణవ్ బాబు తమ్ముడు అంటారు కొంతమంది. హుహు. తమ్మి అంటారు. హ్మ్. ఎవ్వరు ఏదన్నా హ్మ్. నా వ్యక్తి రిలేషన్ ఇంపార్టెంట్. ఓకే. సో, నాకెవ్వరు ప్రణవ్ ఆహ్, ఆహ్, తిట్టనంత వరకు ఎట్లా హ్మ్. పిలిచినా ఓకే. అంటే బేసిక్‌గా యాస్ జర్నలిస్ట్‌గా మేము చూసినప్పుడు చాలా వరకు నాయకుల్లో గాని, అన్న అని పిలిచిన అఫెక్షన్ వేరే ఉంటది. అవును. సారు లేకుంటే బాబు, లేదు. అయ్యా ఇలాంటి పదాలేంటంటే పబ్లిక్‌ని చాలా దూరం చేస్తా ఉంటాయి. అట్లాంటి పిలుపు మీకు ఎక్కువగా నన్ను పాపులర్ ప్రణవ్ బాబు, ప్రణవ్ నన్ను బాబు అని. నన్ను అన్న అన్నోళ్ళు ఎవరు తమ్ముడు, పెద్ద మనుషులైతే బిడ్డ అంటారు. ఆ! ఊర్లో తాతల ఏజ్ ఉన్నోళ్ళు అవును. బిడ్డ అంటారు. అవును. కొంతమంది అన్న అంటారు. హ్మ్. సో, ఐయామ్ ఓకే విత్ ఇట్. అంటే సార్ అని పిలువ రిస్ట్రిక్షన్ నియోజకవర్గం అట్లేం లేదు. నాకట్లా అస్సలు ఆ! లేనే లేదు. అంటే కొంతమంది ఉంటారు నాయకులు. సార్ అని పిలిస్తేనే లేదు. పలుకుతారు. అయ్యా, బాబు అంటే లేదు. పలుకుతారు. నన్ను కష్టమొచ్చి లేదా పని పైన నా దగ్గరకొచ్చిన, హ్మ్. నన్నేం పిలవకపోయినా నేనే దగ్గర పోయి ఏందో కనుక్కొని హ్మ్. నేను చెయ్యేది ఖచ్చితంగా నేను చేస్తా.